హే ఎవ్రీవన్, ఇట్స్ డే 1 ఆఫ్ మై ఫ్యాట్ లాస్ జర్నీ అంటిల్ ఐ ఫిట్ ఇన్ టు మై ఫేవరెట్ డ్రెస్. లేవగానే కాసేపు లియోతో ఆడుకున్నాక ఫ్రెష్ అయ్యాను. నా డేనైతే నేను ఇవాళ జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. దాంతోపాటు నేను నైట్ డ్రై ఫ్రూట్స్ కొన్ని సోక్ చేసుకున్నాను. నేను ఇవాళ తింటుందైతే బాదము, బ్లాక్ రైజిన్ అండ్ అలానే బ్రెజిల్ నట్. వీటితో పాటు నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్ అండ్ ఫ్లాక్ సీడ్ పౌడర్ కూడా నైటే సోక్ చేసుకున్నా. అది తాగేశాను. ఈ ఫస్ట్ 30 డేస్లో నా మెయిన్ గోల్ అయితే హెల్తీ హోమ్ కుక్డ్ మీల్స్తో పాటు మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనుకుంటున్నా. ఇంకా డే 1 కదా, వెయిట్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నా వెయింగ్ స్కేల్ ఎందుకో ఫస్ట్ వర్క్ అవ్వలేదు. బ్యాటరీస్ రీప్లేస్ చేశాను, ఇప్పుడైనా వర్క్ అవుతుందేమో అని. లేదంటే నా డే 1 వెయిట్ తెలియకుండా అయిపోకూడదు కదా, అందుకనే. బట్ బ్యాటరీస్ రీప్లేస్ చేసిన తర్వాత ఇదైతే వర్క్ అయింది. ఇంకా నేను ప్రెజెంట్ అయితే 64 కేజెస్ ఉన్నాను. ఎవ్రీ 15-20 డేస్కి వెయిట్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవాళ లేట్గా లెగడం వల్ల నా బ్రేక్ఫాస్ట్కి స్కిప్ అయిపోయింది. ఇంకా లంచ్కి నేను రైస్, మునక్కాయ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్ అండ్ క్యారెట్ తిన్నాను. అనుకున్నట్టే ఆఫ్టర్నూన్ లోపు 1 లీటర్ వాటర్ కూడా తాగేశాను. ఇంకా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి ఈవినింగ్ మా తమ్ముడితో కలిసి కాసేపు షటిల్ ఆడాను. కానీ మా లియో గాడేమో ఫుల్ గోల చేసేస్తున్నాడు. గేట్ అవతల నుంచి వాడు కూడా బయటికి రావాలి అని చెప్పి ఇంకా అటు సైడ్ ఉండి కాసేపు ఆడిన తర్వాత నాకు కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్తున్నా. ఈ టాప్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే టాపే. చెక్ చేస్తే ఇప్పుడు నాకు హ్యాండ్స్ టైట్ అయిపోయాయి. 100 డేస్ తర్వాత ఈ టాప్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఈ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తుంటారు. ఇంకా డిన్నర్ కోసం అది తెచ్చుకున్నా. 2 ఎగ్స్తో బుర్జీ చేసుకొని సేమ్ ఆఫ్టర్నూన్ కర్రీతో డిన్నర్ ఫినిష్ చేశాను. నేను అనుకున్నవన్నీ చేయలేకపోయాను. 3 లీటర్స్ వాటర్ కంప్లీట్ అవ్వలేదు. కానీ 1 డేలోనే హ్యాబిట్స్ అనేవి బిల్ట్ అవ్వవు కదా. నా నెక్స్ట్ డేకి అవసరమైన థింగ్స్ కూడా ఇప్పుడే సోక్ చేసేసుకుంటున్నా. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అలానే డ్రై ఫ్రూట్స్. నా డే 1 ఇలా అయిపోయింది. డే 2లో కలుద్దాం. సీ యూ, బాయ్.